వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక 1 kg చికెన్ తీసుకొని దాన్ని 2-3 టైమ్స్ బాగా శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం. అందులో ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకున్నాం. ఒక 3 టీ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. ఒక 10 పచ్చిమిర్చి, అరకప్పు పుదీనా, అరకప్పు కొత్తిమీర, ఇవన్నీ గ్రైండ్ చేసిన మిశ్రమం. ఇది మొత్తం వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. రెండు స్పూన్లు కారం వేసుకోవాలి. ఒక స్పూను గరం మసాలా వేసుకోవాలి. ఒక 4 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక కప్పు వరకు గట్టి పెరుగు వేసుకోవాలి. ఒక 2 కప్స్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం చక్కగా కలుపుకొని 1 గంట సేపు మ్యారినేట్ చేయాలి. మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో చాలా నీళ్లు పోసుకోవాలి. ఆ నీళ్లు వేడెక్కనివ్వాలి. అందులో ఒక 3 స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మొత్తం మసాలాలు వేసుకోవాలి. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, అందులో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఈ నీళ్ళను బాగా మరగనివ్వాలి. మూత పెట్టి ఈ నీళ్ళను బాగా మరగనివ్వాలి. ఒక అల్యూమినియం ట్రే తీసుకొని దీనికి నెయ్యి వేసేసి మొత్తం స్ప్రెడ్ చేయాలి. నెయ్యి చక్కగా స్ప్రెడ్ చేసినాక మనం 1 అవర్ ముందు నానబెట్టుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ కూడా వేసుకోవాలి. మ్యారినేట్ చేసిన చికెన్ ఈ ట్రేలో మొత్తం స్ప్రెడ్ చేయాలి. మరుగుతున్న నీళ్ళలో ఒక 750 గ్రామ్స్ రైస్, బాస్మతి రైస్ కడిగినవి వేసుకోవాలి. రైస్ వేసినాక ఒక 70% ఫుల్ ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. 70% కుక్ అయిన రైస్ని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, అందులో వేసుకోవాలి. చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలంతా. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన పుదీనా, కొత్తిమీర ఒక 3 కప్స్ వరకు వేసుకోవాలి. కొంచెం కుంకుమ పువ్వు వేసుకోవాలి. పైన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పరుచుకోవాలి. ఇందులో ఒక స్పూన్ కేవుడా వాటర్ వేసుకోవాలి.
ఇందులో రోజ్ వాటర్ ఒక అర స్పూన్ వేసుకోవాలి. ఒక హాఫ్ కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి. పైనుంచి ఒక స్పూన్ వరకు గరం మసాలా చల్లుకోవాలి. ఈ ట్రే పైన అల్యూమినియం ఫాయిల్ తోటి పూర్తిగా కవర్ చేయాలి. అవన్నీ 425 ఫారెన్హీట్ దగ్గర ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫాయిల్ తోటి ప్యాక్ చేసిన బిర్యానీని అందులో పెట్టేసేయాలి. టైమర్ని 20 మినిట్స్ వరకు సెట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు 400 డిగ్రీస్ పెట్టి 30 మినిట్స్ బేక్ చేసుకోవాలి. చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు రెడీ అయిన చికెన్ దమ్ బిర్యానీ మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి.